ఈరోజు మీతో వై ది అఫెన్సెస్ రిలేటింగ్ టు డిజానర్ ఆఫ్ చెక్స్ షుడ్ నాట్ బి డీక్రిమినలైజ్డ్ అనే అంశం పైన నా అభిప్రాయాలు మీతో పంచుకోవాలని నేను చెప్పి భావిస్తూ ఉన్నాను. ఇటీవల అనగా 2020 జూన్ 8వ తారీఖున మోడీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా జరిగినటువంటి ఆర్థిక పరిణామాలు, సమస్యల కారణంగా ఈ బిజినెస్ ఇంప్రూవ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి ఆ యొక్క లక్ష్యంతో ఏ విధంగానైనా సరే ఈ యొక్క వ్యాపార లావాదేవీలు ఇవన్నీ కూడా సక్రమంగా సజావుగా జరగాలంటే కొన్ని నేరాలను క్రిమినల్ లైబిలిటీ లేకుండా సివిల్ రాంగ్స్గానే చూడాలని, ఆ విధంగా చేయడం ద్వారా ఈ బిజినెస్ చేసే వారిలో ఉన్నటువంటి మైండ్లో ఉన్నటువంటి ఒక భయాన్ని తీసివేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో డీక్రిమినలైజేషన్ ఆఫ్ సర్టన్ అఫెన్సెస్ అండర్ వేరియస్ యాక్ట్స్, చాలా దాంట్లో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఒక ప్రపోజల్ ఏంటంటే, ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినటువంటి ప్రపోజల్ సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఇది కూడా ఇంతవరకు అయితే ఇది క్రిమినల్ అఫెన్స్. మరి ఈ క్రిమినల్ అఫెన్స్ కాకుండా దీన్ని కూడా సివిల్ మైనర్ అఫెన్స్గా చేయాలని, డీక్రిమినలైజ్ చేయాలని, ఓన్లీ సివిల్ లయబిలిటీ ఉంచాలని చెప్పినటువంటి ఒక ప్రపోజల్ను పెట్టి అంతా అభిప్రాయాలను కోరడం జరిగింది. మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే వాస్తవంగా ఇది వ్యాపార వర్గాల వారికి కానీ, సామాన్య మధ్యతరగతి ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, పారిశ్రామిక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, హౌసింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంక్ లోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే చెక్స్ ఆధారంగా మరి జరుగుతున్నటువంటి ఈ వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఇవి ఒక క్రిమినల్ లయబిలిటీ, శిక్ష పడుతుందన్నటువంటి ఒక భయంతో వ్యాపారాలు ముందుకు కొనసాగకపోవచ్చు అన్నటువంటి ఒక భావనతో ఈ యొక్క ప్రపోజల్ తీసుకొని రావడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఇది మేలు చేయకపోగా వ్యాపార రంగాలకు కానీ, అదేవిధంగా ఈ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు కానీ, ఎందుకంటే ఇప్పుడు సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ ఆ రోజు శాసనసభ లేదా పార్లమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే టు మేక్ ది సివిల్ రాంగ్ క్రిమినల్ అఫెన్స్. దానివల్ల ఆ క్రిమినల్ అఫెన్స్ అవుతుంది, దానికి 2 సంవత్సరాల శిక్ష ఉంది. ఈ 2 సంవత్సరాల శిక్ష ఉంది కాబట్టి ఏ విధంగానైనా సరే మనం డబ్బులు చెల్లించాలా, బాకీలు చెల్లించాలా. ఈ పోస్ట్ డేటెడ్ చెక్స్ వ్యాపారాల్లో ఎక్కువ లావాదేవీల్లో మనం బ్యాంకు లోన్స్ తీసుకున్నా, లేకపోతే ప్రైవేట్ లోన్స్ తీసుకున్నా, ఈవెన్ ఇండివిజువల్స్ కూడా, మరి అదేవిధంగా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఒక ప్లాట్ కొన్నా, ఏదైనా కానీ కొంత అమౌంట్ అడ్వాన్స్ చేసి మిగతా దాంట్లోకంతా పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తా ఉన్నాం. అది నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఎన్ యాక్సెప్టెడ్ ఫార్మ్ ఆఫ్ ది మనీ ట్రాన్సాక్షన్స్. తర్వాత చెక్కు ఇచ్చేవాడికి కూడా సెక్షన్ 138, 143, 148లో మొదట చేసినప్పుడు, ఈ చట్టం 1998లో ఆ టైంలో చేసినప్పుడు, మరి దీనికి ఇది చాలా యాక్సెప్టబిలిటీస్ వచ్చింది. దీనిపైన మరి ఈ రికవరీ రేటు కూడా బాగా పెరుగుతూ ఉంది. చెక్కు ఇచ్చేటువంటి వానికి బాధ్యత ఉంటుంది. మరి అదే కాకుండా ఇది సివిల్ రాంగ్ కాదు, క్రిమినల్ లయబిలిటీ కూడా ఫేస్ టైం చేస్తే దానికి తప్పనిసరిగా త్వరితగతిని మరి పేమెంట్స్ కూడా జరుగుతాయనేటువంటి ఒక మంచి ఉద్దేశం. ది ఆబ్జెక్ట్ ఆఫ్ సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ ఈజ్ లాడబుల్. అంతేకాకుండా రాను ఎందుకు 2018 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసి దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడమే కాకుండా, మరి ఒకవేళ బై డిఫాల్ట్ ఏదైనా పొరపాటున పేమెంట్ చేయని వాళ్లకు ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పిస్తూ, దాంట్లో మరి ఈరోజు కాంపౌండింగ్ ది అఫెన్స్, ఒకవేళ మనం నీ చెక్కు బౌన్స్ అయినా, నువ్వు సకాలంలో ఇవ్వకపోయినా దాన్ని కాంపౌండింగ్ ఆఫ్ ది అఫెన్స్ మనం మాట్లాడుకుని దాన్ని సెటిల్మెంట్ చేసుకునే దానికి, అదేవిధంగా బోనఫైడ్ ఫెయిత్లో నువ్వు చెక్కు ఇచ్చినటువంటి నోటీసు సకాలంలో చేరకపోతే, నువ్వు సరైనటువంటి టైంలో దానికి చెల్లించకపోతే, మరి ఆ విధంగా చెల్లించినప్పుడు కోర్టులో అతను ప్రూవ్ చేసుకొని నాకు నోటీస్ సరిగా రాలేదని చెప్పి మరి దానికి కోర్టులో కూడా డైరెక్ట్గా పేమెంట్ చేసి ఆ యొక్క శిక్ష నుంచి
తప్పించుకునేటువంటి చాలా అవకాశాలు ఉన్నాయి. సో రీసెంట్గానే 2018లో ఈ 138 సెక్షన్ 138 ఆఫ్ ఎన్ యాక్ట్ బాగా స్ట్రెంథెన్ చేస్తూ రికవరీ రేటు పెరగాలని చెప్పి, అదేవిధంగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి, అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే బోనఫైడ్గా మరి ఎటువంటి దురుద్దేశం లేకుండా చెక్స్ పేమెంట్స్ కోసం పోస్ట్ డేటెడ్ చెక్స్ కానీ, లేకపోతే ఫర్ ఏదైనా లీగల్ ఎన్ఫోర్సబుల్ డెట్, ఊరికే చెక్స్ ఇవ్వరు కదా, ది లీగల్ ఎన్ఫోర్సబుల్ డెట్, దాంట్లో కూడా ప్రొటెక్షన్స్ చాలా ఉన్నాయి. చెక్ ఇష్యూ చేసేవానికి, చెక్ ఇష్యూ చేసేవాడు ఈజ్ లయబుల్ అండర్ ది సెక్షన్ 138 ఆఫ్ యాక్ట్ ఇఫ్ ది చెక్ వాజ్ ఇష్యూడ్ టువర్డ్స్ ఏ లీగల్ ఎన్ఫోర్సబుల్ డెట్. చట్ట ప్రకారము అతనికి అచ్చి ఉండాలా, అచ్చి ఉండి దానికి చెక్ ఇచ్చి ఉండింటే అది ఒకవేళ బౌన్స్ అయితే అప్పుడు అతడు శిక్షార్హుడు, దానిపైన ట్రయల్ జరుగుతుంది. అయితే దానికంటే ముందు అతనికి ఒక స్టాట్యూటరీ నోటీస్ వస్తుంది. ఒకవేళ బోనఫైడ్గా మనం సఫిషియెంట్ ఫండ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోలేక ఉంటే మరి లీగల్ నోటీస్ వచ్చినప్పుడు కొంత టైం లిమిట్ ఉంది. ఇది వచ్చిన తర్వాత 15 రోజులు, ఆ 15 రోజుల తర్వాత నువ్వు అప్పుడు కూడా పేమెంట్ చేయకపోతే మళ్ళీ నెల రోజులు, ఈ విధంగా ఒక గెస్టేషన్ పీరియడ్ ఉంది, మనకు అవకాశం ఉంది మార్చుకునేదానికి. ఆ విధంగా అంటే టైమ్ ఈజ్ గివన్ టు రెక్టిఫై ద మిస్టేక్, ఎవరైతే చెక్ ఇచ్చాడో అతనికి. కాబట్టి దీంట్లో అన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి, అన్ని ప్రొటెక్షన్స్ ఉండి ఈ రోజు జరుగుతూ ఉన్నది. దాంట్లో 2 రీజన్స్ మన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని చేసడానికి 2 రీజన్స్ చెప్తా ఉన్నారు. వన్ ఈజ్ ఇది ఈ యొక్క వ్యాపార వ్యవహారాల్లో చాలా ఇబ్బంది కలుగజేస్తా ఉంది ఈ చెక్కు బిజినెస్ అన్నది, బికాస్ సెక్షన్ 138 ఈజ్ బ్లాకింగ్ ది బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. రెండవది ఇట్ ఈస్ లీడింగ్ టు హెవీ పెండెన్సీ ఆఫ్ ది కేసెస్ ఇన్ ద కోర్ట్స్. నిజమే, హెవీ పెండెన్సీ ఆఫ్ ది కేసెస్ నౌ 138 చెక్ బౌన్స్ కేసులు చాలా విపరీతంగా ఉన్నాయి, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇది ఏ విధంగా బ్లాక్ చేస్తుంది బిజినెస్ ను, డెవలప్మెంటల్ యాక్టివిటీని, ఇన్వెస్ట్మెంట్స్ అన్నది అది సరైనటువంటి ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి ఈ యొక్క నోట్లో 8వ తారీఖున ఇచ్చినటువంటి నోట్లో హౌ దిస్ క్రిమినలైజేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ చెక్స్, ఏ విధంగా బ్లాకింగ్ ది ఇన్వెస్ట్మెంట్, ఏ విధంగా బ్లాకింగ్ ది బిజినెస్, వై ఇట్ ఈస్ నాట్ బీయింగ్ కాంట్రిబ్యూటెడ్ టు ది గ్రోత్ ఆఫ్ ది బిజినెస్ అనేది దాంట్లో అయితే చెప్పలేదు. మిగతా సర్ఫేస్ యాక్ట్ కానీ, లేకపోతే ఎల్ఐసిలో కానీ, మిగతా హౌసింగ్ లోన్స్ కానీ ఇదే నౌ ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ఫార్మ్ ఆఫ్ ది మనీ ట్రాన్సాక్షన్. సో చెక్స్ బౌన్స్ అనేది ఈ రోజు ఒకవేళ నువ్వు దాన్ని డీక్రిమినలైజ్ చేస్తే, ఇన్స్టెడ్ ఆఫ్ ఇంప్రూవింగ్ ది బిజినెస్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోటింగ్ ది ఇన్వెస్ట్మెంట్, ఇట్ విల్ బి కౌంటర్ ప్రొడక్టివ్. ఎందుకంటే సివిల్ లయబిలిటీ టేక్స్ ఇయర్స్, దీంట్లో మనకు అన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. మరి ఈ రోజు గవర్నమెంట్ ఈ ప్రపోజల్ పెట్టిందని మనం ఆలోచన చేస్తే నిజంగా దీనికి పెండెన్సీ ఆఫ్ ది కేసెస్ పెరుగుతున్నాయంటే దానిపైన ప్రజల నమ్మకం పెరిగిందని లెక్క. ఈ చెక్ బౌన్స్ కేసెస్, చెక్స్ ఇష్యూయన్స్ లో దానిపైన రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉన్నటువంటిది మనకు ఈ రోజు చూస్తా ఉన్నాయి. అంతేకాకుండా మెనీ జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ ఈ యొక్క చెక్ బౌన్స్ ఈ 138 యాక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత దాని యొక్క ఆబ్జెక్టు ఈ రోజు చాలా వరకు నెరవేరుతా ఉంది. తర్వాత మెనీ జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ ఆర్ ఆల్సో గివింగ్ దట్ మోస్ట్లీ ఇట్ ఈస్ ఎ సివిల్ రాంగ్, ఇట్స్ నాట్ ఏ క్రిమినల్ రాంగ్, అండ్ దట్ ఈస్ వై మెనీ ఆప్షన్స్ ఆర్ గివన్ టు ది బారోయర్ అండ్ హూ ఇష్యూడ్ చెక్. అతనికి మరి ఈరోజు ఎవరికైతే ఇస్తాం వారికి అన్ని రకమైనటువంటి ఈ రోజు మన లీగల్ గా కోర్టు ద్వారా చాలా రకమైనటువంటి వానికి అవకాశాలు కూడా కల్పిస్తా ఉన్నారు. మరి ఇట్లా చట్టంలో ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులో కానీ, మిగతా కోర్టు తీర్పుల ద్వారా కానీ ఎవరైతే డబ్బు తీసుకొని చెక్ ఇచ్చారో ఆ చెక్ సకాలంలో చెల్లించలేకపోతే దానికి ఏ విధంగా మరి అతను రికవరీ ఏ విధంగా చేసుకోవాలా, తిరిగి ఎట్లా చెల్లింపు చేసుకోవాలా, వారికి అవకాశాలు, వీటన్నిటికీ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. మరి ఈ రోజు ఈ చెక్ బౌన్స్ కేసులను మనము డీక్రిమినలైజ్ చేయడం వల్ల ఇది ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోటింగ్ గ్రోత్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోటింగ్ బిజినెస్, అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ లీడ్ టు adversely affect the business activities. ఎందుకంటే ఇప్పుడు సివిల్ లయబిలిటీ కాబట్టి మెనీ మనం ఇంతకుముందు మనం చూసాం. అన్ని అకౌంటింగ్ ఏదైనా ఇంతకుముందు సివిల్ రాంగ్ ఉన్నప్పుడు అది లెక్కల్లో చూపించుకొని ఆ లెక్కలు వాడు నోటీసులు ఇచ్చి వాడి రికవరీ వచ్చి రాకపోతే, అప్పులు ఇచ్చినటువంటి వాడి వ్యాపారస్తునికి తిరిగి పేమెంట్స్ జరగకపోతే వ్యాపారాలు మూసుకున్నారు, సంస్థలు మూసుకున్నారు, ఈరోజు పరిశ్రమలు మూసుకున్నటువంటి పరిస్థితి అవన్నీ కూడా మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడైతే ముఖ్యంగా ఈ సామాన్య మధ్యతరగతి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మరి ఈరోజు వ్యక్తిగతంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, హౌసింగ్ బిజినెస్లు కానీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీనికి ఆల్టర్నేటివ్ వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఎక్కడ కూడా ఇది డీక్రిమినలైజ్ అవ్వడం వల్ల ఏ విధంగా మేలు జరుగుతుందన్నది లేదు. అందుకే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రజల యొక్క సలహాలన్నీ కోరారు. వాళ్ళు కోరినప్పుడు మనం అందరం ఆలోచించాల్సింది ఏమంటే, దీన్ని బై డీక్రిమినలైజింగ్ సెక్షన్ 138 యు ఆర్ ప్రమోటింగ్
the default in payments and leading to leading to a long drawn process of civil litigation. But whereas it is a summary procedure, ఈ రోజు సుప్రీంకోర్టు వారు కూడా అనేకమైనటువంటి తీర్పుల ద్వారా ఎంత త్వరగా దీన్ని మరి డిస్పోజల్ చేస్తే అంత త్వరగా ఈవెన్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టారు. సపరేట్ దీనికి చెక్ బౌన్స్ కేసెస్ కోసం సపరేట్ కోర్ట్స్ కూడా పెట్టారు. సో దే ఆర్ ఫాస్ట్ ట్రాకింగ్ ద ట్రయల్ of this business, of this, because it is non-cognizable offence. Before going to the court, there are several stages where opportunities were given to the man who issued the check, knowing fully well that there should be sufficient funds in his account. సో అది ఒక నమ్మకం ఏర్పడింది. మరి ఇటువంటి మంచిది, ఎందుకంటే మొన్ననే నువ్వు ఇంకా దాన్ని స్ట్రెంథెన్ చేసావు బై ఇన్సర్టింగ్ 143, 147, 148 ఈ సెక్షన్స్ లో కూడా కొన్ని అమెండ్మెంట్ చేస్తూ లిబరలైజ్ కూడా చేయడం జరిగింది. మరి లిబరలైజ్ కూడా చేసి ఇది జరుగుతున్నప్పుడు నాన్ క్రిమినలైజేషన్ లేదా డీక్రిమినలైజేషన్ చేయడం వల్ల దట్ ఈస్ నాట్ ఎన్ ఆన్సర్. మరి అండర్ ది గైజ్ ఆఫ్ కోవిడ్-19 ఈ లాక్డౌన్ దీనివల్ల బిజినెస్ రావడం లేదని చెప్పంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది నిజంగా ఇట్స్ నాట్ ఏ కేస్ ఫర్, ఇట్స్ నాట్ ఎ రీజన్ ఫర్ రిపీల్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెక్షన్. ఇది ఇంకా ఉండాలి. ఇట్ రియలీ వర్స్. ఎందుకంటే ఇది ఈ సెక్షన్ 138 ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ సక్సెస్. ఇది చాలా బాగా ఈరోజు ఇట్ హ్యాస్ బికమ్ ఎన్ ఎఫెక్టివ్ రెమెడీ. మరి టూ ఎఫెక్టివ్ రెమెడీ పాసిబుల్లీ విచ్ హ్యాస్ లెడ్ టు టూ మెనీ కేసెస్ డెఫినెట్ గా ఉంటాయండి. మరి అది ఎఫెక్టివ్ రెమెడీ, చాలా రికవరీ రేట్స్ జరుగుతూ ఉన్నాయి. అందరు కూడా బాగా దీనిపైన రిలై అవుతున్నారు. రిలై అవుతున్నప్పుడు మరి ఈ ప్రపోజల్ ఏదైతే ఉన్నదో ఈ లీగల్ మనం ఈ డిస్ప్యూట్స్ ఇవన్నీ డీక్రిమినలైజ్ చేస్తే దానివల్ల నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది తప్ప మరి ఈ రోజు మనకు కూడా తెలుసు మన ఇండియాలో సివిల్ ప్రాసెస్ ఈ లిటిగేషన్ ఎంత డిలే ఉంటుంది. మరి బిజినెస్ మెన్ ఎవరైనా సరే వ్యాపారస్తుడు మరి నిజంగా కొంచెం కూడా ప్రూడెన్స్ ఉన్నవాడు, కొంచెం జ్ఞానం ఉన్నవాడు ఈ సివిల్ కేసు ఎంతకాలం జరుగుతుంది అనేది మనకు తెలుసు. అంత లోపల మన బిజినెస్ అంత పడిపోతుంది బిజినెస్ వ్యాపారాన్ని మూసుకోవాల్సి వస్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ది అనదర్ ఆల్టర్నేటివ్ రెమెడీస్ దిస్ క్రిమినల్ ప్రొసీడింగ్స్. ఇప్పుడు 138 నువ్వు డీక్రిమినలైజ్ చేయడం ద్వారా ఇది సెక్షన్ 138 ఇది నిజంగా ఇట్ ఈస్ స్ట్రైకింగ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ సివిల్ రెమెడీ అండ్ క్రిమినల్ రెమెడీ. ఈ ఎఫెక్టివ్ లీగల్ కోర్స్ టు రికవర్ ది మనీ. మరి ఆ విధంగా ఉన్నప్పుడు డీక్రిమినలైజేషన్ వుడ్ అమౌంట్ ది డ్రాగింగ్ ఆఫ్ ది పార్టీస్ టు ఓల్డ్ లీగల్ ప్రాసెస్. పాత ప్రాసెస్ ఏదైతే ఉందో అది విచ్ టేక్స్ ఇయర్స్ టుగెదర్ అండ్ షూర్లీ దట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ది డూయింగ్ ఆఫ్ ది బిజినెస్ ఇన్ ఇండియా. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు లీగల్ ప్యారలెన్స్ లో ఇక్కడ ఒక పక్క ఇండస్ట్రియలిస్ట్, మీరు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ చూడండి, బ్యాంక్స్ చూడండి, చిన్న వ్యాపారస్తుడు మొదలుకొని వ్యక్తిగతం నుంచి టాప్ లెవెల్ వరకు కూడా వీఆర్ ఆల్ రిలయింగ్ అపాన్ చెక్ పేమెంట్స్. మరి ఇటువంటి చెక్ పేమెంట్స్ పేపర్లెస్ వర్క్ కూడా మరి మిగతా మామూలుగా ట్రెడిషనల్ గా పోయి నువ్వు సివిల్ రెమెడీ కంటే మళ్ళీ వాడు అకౌంట్స్ అన్ని తయారు చేయాలి, వాడు నోటీసులు ఇవ్వాలా, వాడు రాసుకొని ఉండాలా, పత్రాలు రాసుకొని ఉండాలి. ఇవన్నీ అగైన్ ఇట్స్ లీడ్స్ టు వెరీ కంపల్సమ్ ప్రాసెస్. మరి ఈ రోజు మొత్తం దీనికి హ్యాబిచ్యుయేట్ అయిపోయారు. చాలా ఎఫెక్టివ్ రెమెడీగా జరుగుతూ ఉంది. సో ఇమీడియట్ గా రికవరీ రేట్ పెరుగుతూ ఉంది. కేసులు ఎక్కువ అవుతున్నా అంటే రికవరీ రేట్ ఎక్కువ ఉన్నట్టే కదండి లెక్క. మరి అటువంటిప్పుడు మిగతా కానీ కోవిడ్-19 యొక్క సాకు పెట్టి ఈ రోజు దీన్ని గాన డీక్రిమినలైజ్ సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ పర్టికులర్లీ దీన్ని డీక్రిమినలైజ్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ వెరీ వెరీ అడ్వర్స్ ఇంపాక్ట్ అండ్ ఫాలోఅవుట్ వచ్చేసి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. మరి ఇటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో ఇది వారి యొక్క నోషన్స్ చాలా తప్పు అని నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు లీగల్ సర్ మనమందరం కూడా ఇంకొకటి వ్యాపారస్తులకు కానీ అదేవిధంగా పెట్టుబడిదారులకు కానీ అదేవిధంగా మరి ఇప్పుడు మరి రోజువారీ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి వారు అక్కడ ఎక్కడైనా కూడా దీనివల్ల ఇది డీక్రిమినలైజ్ కావడం వల్ల ఇంకా సమస్య తీవ్రమవుతుందే తప్ప ఏమాత్రం కూడా తగ్గదు. అంతేకాకుండా మరి మామూలుగా ఇక్కడ లీగల్ ప్రాక్టీషనర్స్ విషయంలో కూడా చూస్తే ఇది మోస్ట్ ఆఫ్ ది లీగల్ ప్రాక్టీషనర్స్, మోస్ట్ ఆఫ్ ది జూనియర్ అడ్వకేట్స్ ఆర్ ప్రాక్టీసింగ్ ఆన్ చెక్ బౌన్స్ కేసెస్ సైడ్. మరి వాళ్ళకు చాలా మందికి మరి ఇక్కడ ప్రొఫెషనల్ గా వారికి వర్క్ లేకుండా పోతుంది, సొసైటీకి లాభం లేకుండా పోతుంది. మరి ఇంత ఎఫెక్టివ్ రెమెడీ మనమే దాని యొక్క పనితనాన్ని చూసి దాని యొక్క మరి సామర్థ్యాన్ని చూసి అది ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో చూసి ఇంకా 2018లో దే హావ్ గివెన్ సమ్ మోర్ టీత్ టు ది యాక్ట్. ఆ సెక్షన్స్ కు మరి 138, 147, 148 ఇవన్నీ ఇచ్చి దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేశారు తప్ప దీన్ని వీకెండ్ చేసేదానికి చేయలేదు. కాబట్టి దిస్ ప్రపోజల్ ఏదైతే పెట్టారో డీక్రిమినలైజేషన్ ఆఫ్ సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ ఈజ్ అన్వారెంటెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్
కాల్డ్ ఫర్. ఎక్కడ కూడా ఎవరు కూడా అడగలేదు దీన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం అటువంటి ప్రపోజల్ ఏదైనా ఉంది అంటే ఆ ప్రపోజల్ను వెంటనే దీన్ని విత్డ్రా చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఎన్ఐ యాక్ట్లో సెక్షన్ 138ను మనం డైల్యూట్ చేయకూడదు. దట్ షుడ్ బి దేర్. 2 years పనిష్మెంట్ దాంట్లో ఉన్నది. అది కూడా గోయింగ్ త్రూ ద ప్రాసెస్. ఇవన్నీ ఉన్నాయి. ఎట్ ఎనీ స్టేజ్ ఇట్ కెన్ బి కాంప్రమైజ్డ్, ఇట్ కెన్ బి కాంపౌండెడ్. మరి అటువంటిప్పుడు కొంతనే భయం లేకపోతే అప్పు తీసుకున్నవాడు తిరిగి ఎలా కడతాడు? చెక్ ఇచ్చినవాడు, మా నామక వ్యవస్థ చెక్ ఇచ్చినవాడు మరి వాడు తిరిగి ఎలా కడతాడు? దెర్ షుడ్ బి సమ్ ఫియర్ ఇన్ హిజ్ మైండ్ కదా. కాబట్టి వ్యాపారాలు జరగాలన్నా, పెట్టుబడులు పెరగాలన్నా, లిక్విడిటీ ఆఫ్ లైఫ్, లిక్విడిటీ మనం మార్కెట్లో ఈ యొక్క డబ్బు లిక్విడిటీ, దాని యొక్క సర్క్యులేషను, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ పెరగాలన్నా ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సెక్షన్ 138 అక్కడ ఉండాల్సిందే. ఎందుకంటే సెక్షన్ 138 కింద మనం ఏం చెప్తామంటే ఇట్స్ ఎ గ్యారంటీ ఆఫ్ పేమెంట్. ఆ ఇచ్చేవాడు ది డ్రాయర్ హూ పుట్స్ సిగ్నేచర్ ఆర్ హిస్ సిగ్నేచర్ ఆన్ ది చెక్ మోర్ రెస్పాన్సిబుల్లీ హీ నోస్ దట్ ఐఎమ్ బౌండ్ టు పే ది అమౌంట్ కవర్డ్ బై ద చెక్. కాబట్టి వాడు తెలిసి అది చెక్ ఇస్తున్నాడు. తర్వాత ఇచ్చేవానికి ఈ మస్ట్ నో దట్ హీ హాస్ గాట్ సఫిషియంట్ ఫండ్స్ ఇన్ హిస్ అకౌంట్ వెన్ హీ ఇష్యూడ్ ఎ చెక్. సైమల్టేనియస్ గా ఈ పేగి తీసుకున్న వానికి కూడా ఒక నమ్మకం ఉంటుంది. ఏ విధంగానైనా సరే నేను దీన్ని రాబట్టుకోగలను, బికాస్ దెర్ ఇస్ లా అండ్ దట్ ఈస్ ఆల్సో సమ్మరీ ప్రొసీజర్. త్వరితగతిని మనం తీసుకొని రావచ్చు. ఫర్దర్ స్టెప్స్ టు రికవర్ ది మనీ తీసుకొని రావచ్చు ఒకవేళ ఈ చెక్ ఈజ్ నాట్ ఆనర్డ్. సో ఇట్లా ఈ ట్రేడర్ ఎవరైతే ఉన్నాడో ఈ నీడ్ నాట్ వెయిట్ ఫర్ ఇయర్స్ టుగెదర్ టు సెటిల్ ద ఫైనాన్షియల్ డిస్ప్యూట్ అండ్ రికవర్ ది మనీ. ఈ తప్పనిసరిగా వెంటనే ఇమీడియట్ గా రికవర్ చేసేటువంటిది వస్తుంది. సెక్షన్ 138 మేక్స్ క్యాష్ ఫ్లో మోర్ బ్యాలెన్స్డ్, ప్రిడిక్టబుల్ అండ్ టైమ్ బౌండ్. మరి ఆ విధంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇంకా లేటెస్ట్ అమెండ్మెంట్ లో అయితే ఈ ఏదైతే లిక్విడిటీ కన్సర్న్స్ ఉన్నాయో అవి కూడా దే హావ్ టేకన్ కేర్ ఆఫ్. ఎందుకంటే అక్కడ బికాజ్ ఇట్ ఎంటైటిల్స్ ద పే టు క్లెయిమ్ సమ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఫర్ రన్నింగ్ బిజినెస్ ఆపరేషన్స్ ఈవెన్ డ్యూరింగ్ ద పెండెన్స్ ఆఫ్ సెక్షన్ 138 ప్రొసీడింగ్స్. మధ్యలో కూడా చేసుకోవచ్చు. బిజినెస్ అయితే బిజినెస్ నీడ్ నాట్ బి ఫోర్స్డ్ టు షట్ డౌన్, లేకపోతే మరి అన్ప్రిడిక్టబుల్ లాసెస్ వీటన్నిటి కూడా ఓవర్కమ్ అయ్యేదానికి దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. సో సెక్షన్ 138 అన్నది షుడ్ బి దేర్ ఆన్ ది బుక్ అండ్ ఇట్ షుడ్ బి ఫర్దర్ స్ట్రెంథెండ్. అంతేగాని అంతేగాని దాన్ని డైల్యూట్ చేయకూడదు. సో ఇప్పుడైతే ఏదైతే ఈ ప్రపోజల్ ఉన్నదో ఈ ప్రపోజల్లో ఎక్కడ కూడా వాళ్ళు ఈ యొక్క చెక్స్ దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఈ చెక్స్ ఇప్పుడు చెక్స్ సర్క్యులేషన్ లేదని చెప్పడం లే. చెక్స్ ఇష్యూ చేయడం అనేది తీసేస్తున్నామని దీంట్లో ఏం చెప్పడం లే. వాట్ ఈస్ కర్బింగ్? ఇప్పుడు ఏం చేస్తున్నారు? యు ఆర్ నాట్ కర్బింగ్ ది ఇష్యూయన్స్ ఆఫ్ చెక్స్. లేకపోతే ఈ చెక్స్ ప్రాసెస్ టెండర్ చేయడానికి టు టెండర్ ది చెక్స్ అనేది మనం దీంట్లో చెప్పడం లే. కానీ యు ఆర్ కర్బింగ్ ద రెమెడీ. అది దీనివల్ల వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు ఈ మీ ప్రపోజల్ పెట్టినప్పుడు చెక్స్ అవసరం లేదండి, నీడ్ నాట్ బి గివన్ చెక్స్, అకౌంట్స్ మెయింటైన్ చేస్తే చాలు, లేకపోతే పత్రాలు ప్రమోట్ బాండ్ రాపించుకోవచ్చు, లేకపోతే క్రెడిట్ బుక్ లో పెట్టుకోవచ్చు అన్నది కాదు. మరి చెక్స్ ఇష్యూ చేయకూడదని ఏం చెప్పడం లే. బట్ అది చెప్పడం అంటే సో చెక్స్ ఆర్ ఇన్ సర్క్యులేషన్, డ్రాయర్ కెన్ ఇష్యూ చెక్స్, టెండర్ ది చెక్స్, బట్ ది ఆర్ కర్బింగ్ ది రెమెడీ. అది ప్రాబ్లం. సో వితౌట్ ఎనీ ఫెయిర్లీ బ్యాలెన్స్డ్ రెమెడీ మనం చూపించకుండా ఈ సెక్షన్ 138లో మరి ఒకవేళ ఇప్పుడు ఇది తీసేస్తే డీక్రిమినలైజ్ చేస్తే వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ది అఫెక్టెడ్ పార్టీస్ షెల్ బి లెఫ్ట్ ఎదర్ విత్ ప్యూర్లీ సివిల్ రెమెడీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సూట్ ఫర్ రికవరీ ఆఫ్ ది మనీ ఆర్ విత్ క్రిమినల్ రెమెడీ అండ్ ఇండియన్ పీనల్ కోడ్ అంటే 406, 420 పోవాలా, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లేకపోతే చీటింగ్ చేసినాడని. దానికి ఏమవుతుంది? దానివల్ల మనకి ఏమైనా అమౌంట్ రికవర్ అవుతుందా? లేదు. బట్ సెక్షన్ 138లో దెర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ రికవరీ అండ్ నాట్ ఓన్లీ దట్ దేర్ కాంపెన్సేషన్ ఈజ్ ఆల్సో అవార్డెడ్. తర్వాత డబుల్ ది అమౌంట్, చెక్స్ డబుల్ ది అమౌంట్, ఈ విధంగా కోర్టు కెన్ గివ్ రిలీఫ్ టు ది విక్టిమ్. కాబట్టి ఇవి మరి ఈ రికవరీ క్రిమినల్ రెమెడీ ఇవన్నీ లేకపోతే మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెక్ అనేది ఇట్ ఆఫర్స్ ఏ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డ్రాయర్. అకౌంట్ నంబరు, నేము, సిగ్నేచరు ఇవన్నీ ఉంటాయి. ఎవరికి? పేయికి. ఆ పేయికి ఉన్నప్పుడు సో యాజ్ టు ఎనేబుల్ ది పేయి టు మెయింటైన్ ఫెయిత్ ఇన్ ద ట్రాన్సాక్షన్ అండ్ ఇట్ ఎనేబుల్స్ పార్టీస్ టు అండర్టేక్ చార్జ్లెస్ ట్రాన్సాక్షన్. ఎక్కడ కూడా కీప్స్ దెమ్ అవే ఫ్రమ్ సైబర్ ఫ్రాడ్స్ and to undertake charge and section 138 take care of an indispensable segment of any business activity, payments and flow of money. So the remedy therefore can only be said to add credibility to the business and not propose any threat to him.
కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ ను డీక్రిమినలైజ్ చేయాలన్నటువంటి ప్రపోజల్ ఇట్ ఈస్ నాట్ గుడ్. It is not in the interest of the business community. It is not in the interest of the traders community. It is not in the interest of the investment or the growth of the business in India. So దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇమ్మీడియట్ గా అటువంటి ప్రపోజల్ ను విత్డ్రా చేయవలసిందిగా మనం అందరం కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. పర్టికులర్లీ ది లీగల్ ఫ్రెటర్నిటీ అండ్ ఆల్సో ది బిజినెస్ కమ్యూనిటీ. They should bring pressure on government not to proceed further on this particular proposal. ఇది చేయకుండా మనం ప్రభుత్వం పైన, ఎందుకంటే ప్రభుత్వం వారు కూడా దే కాల్ ఫర్ ఒపీనియన్ ఫ్రమ్ ది పబ్లిక్, కాబట్టి ఇక్కడ లీగల్ ప్రొఫెషన్ అఫెక్ట్ అవుతుంది, బిజినెస్ అఫెక్ట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అఫెక్ట్ అవుతుంది, లిక్విడిటీ ఫ్లో ఆఫ్ మనీ, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ అఫెక్ట్ అవుతాయి. అండ్ విల్ బి గోయింగ్ బ్యాక్ టు ది ప్రిమిటివ్ స్టేజెస్ వేర్ వాల్యూమ్ ఆఫ్ పేపర్ వర్క్ విల్ బి దేర్, బట్ హియర్ పేపర్లెస్ వర్క్ అండ్ సింపుల్ రెమెడీ. సో ఐ దేర్ఫోర్ రిక్వెస్ట్ ఆల్ ది లీగల్ ఫ్రెటర్నిటీ, ముఖ్యంగా అన్ని బార్ అసోసియేషన్స్ కూడా ఈరోజు మరి మహారాష్ట్ర బార్ కౌన్సిల్ కానీ, గోవా బార్ కౌన్సిల్ కానీ, అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ ఈ ప్రపోజల్ ను వ్యతిరేకిస్తూ వారు సెంట్రల్ గవర్నమెంట్ కు రాస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్లు, అంతేకాకుండా బార్ కౌన్సిల్లు ఈ యొక్క సమస్య పైన మీరు కూలంకుషంగా చర్చించి దీనిపైన మనం ఈ ప్రపోజల్ ను వ్యతిరేకిస్తూ ఈ ప్రపోజల్ వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి మనం అన్ని బార్ అసోసియేషన్, ఎందుకంటే కోవిడ్-19 లాక్డౌన్ వల్ల బార్ అసోసియేషన్ లో చర్చలు జరిపేదానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది బార్ అసోసియేషన్స్ to discuss about this very important proposed amendment to the section 138 of NI Act to decriminalize the offence of issuing bouncing of dishonor of the checks. దీనిపైన అన్ని బార్ అసోసియేషన్స్ కూడా రెజల్యూషన్స్ పాస్ చేసి, లేకపోతే లెటర్స్ సెంట్రల్ గవర్నమెంట్ కు పంపాల్సిన అవసరం ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ. అండ్ వీ మస్ట్ సీ దట్ దిస్ ప్రపోజల్ ఈజ్ డ్రాప్డ్ వితౌట్ ఎనీ డిలే. And it should not take the shape of any legislation. ఆ విధంగా చేయాల్సినటువంటి బాధ్యత మరి అందరిపైన ఉంది. దీన్ని ప్లీజ్ కైండ్లీ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ and do the needful. I request all the bar associations to take interest in this matter, including bar council also. I request and take immediate steps and write to the central government opposing this proposed decriminalization of the offence relating to dishonor of the checks. Thank you very much.